కామెడీ కథ. ఒక లింగరి బాబా ఉంటాడు. ఆయనకి ఎప్పుడు అదే ధ్యాస. లింగరి 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 అనుకుంటూ పోతాడు. అంతలో కూడా ఒక పిల్ల కనబడుతుంది. అయితే ఆ పిల్ల కొంచెం మెంటలు. ఈ లింగరి బాబు అనేసరికి, అయ్యో నా స్వామి నువ్వే లింగరి బాబు, నీకోసం నేను ఎదురు చూస్తున్నా అని అంటుంది. సరే లింగరి బాబా, ఒకసారి నేను నిన్ను ప్రేమిస్తున్నా, మరి పెళ్లి చేసుకుందామా అంటుంది. అయ్యో నాకు మొదలే ఎక్కువ టెన్షన్ బాగుంటుంది, మరి ఎట్లా నన్ను భరిస్తావా అని అడుగుతాడు. ఎందుకు భరించా, నేనంటే లింగరి బాబాను మస్తు మంది చూసినాను, ఒకసారి మా ఇంటికి అయితే రా అంటాడు. ఇంటికి రాగానే ఆలయం తీసుకుపోతారు. తీసుకొని వీళ్ళిద్దరూ నవమన్మధులు, రతి మన్మధుడే ఈ విధంగా మారు విషయంలో వచ్చారు అన్నట్టు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న వాళ్ళే ప్రపంచానికి శృంగారం అంటే ఏమిటో తెలియజేస్తారు. ఇక లింగరి బాబా అంటే మన్మధుడు, ఆ భార్య పేరు స్వాహ. మన్మధుడు స్వాహ. స్వాహ అగ్నిదేవుని భార్య, కానీ ఇక్కడ నేను పొరపాటున మన్మధుడు అని చెప్పిన. కానీ శృంగారానికి అగ్ని అవసరం కాబట్టి అగ్ని మొదలు దహనం అయితేనే కామడి పూర్ణాలైనా బోలా శంకర్కైనా తప్పని కామ వాంఛ అందరి లోపల ఉంటుంది అని చెప్పడానికి మొత్తమే ఈ కథ అయిపోవడం జరిగింది. ఇందులో వేరే ఉద్దేశం లేదు. ఈ కామెడీ కథ వినండి, బాగా ఎంజాయ్ చేయండి, శివుని కటాక్షాలు పొందండి, శివుని ప్రీతిపాత్ర పొందండి. ఈ కథ రాసినందుకు మీ అభిప్రాయాలు వాయిస్ మెయిల్ ద్వారా లేకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓ నమస్కారం. ఓ లింగరి 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 బాబా, లింగరి లింగరి బాబా, లింగరి బాబా.